అది ముగ్గురికి సంబంధించింది ఉందని. కానీ ఇవాళ ఈ పండుగ సుమారు 25,000 ఉద్యోగస్తుల పండుగ. గట్టిగా చెప్పండి కొట్టాలి. మీ పండుగ 25,000 ఉద్యోగాల ఇవాళ ఇక్కడ పంపిణీ చేయబడతా ఉంది. మీరందరూ దానికి అర్హులు. మరి మీరు గొప్పగా ఎక్సైట్మెంట్ ఉండాలని మీ అందరికీ ముందుగా తెలియజేస్తూ, మరి ఈ కార్యక్రమానికి మా అన్న పెద్ద వ్యక్తులు, మాకు మార్గదర్శకంగా ఉన్నటువంటి బండ ప్రకాష్ అన్న గారు, అదేవిధంగా మాకు దిక్సూచిగా ఉన్నటువంటి మా అన్న కృష్ణమోహన్ గారు, అదేవిధంగా మన ముందు నుండి నడిపిస్తున్నటువంటి మా అన్న ఆంజనేయ గౌడ్ గారు, మరి వీరి సమక్షంలో ఇవాళ ఈ కార్యక్రమం ప్రారంభం చేసుకోవడం అనేది చాలా అద్భుతమైంది, ఆనందదాయకమైంది, ఉత్సాహంగా ఉంది. చాలా చెప్పేవాళ్ళు చాలా మంది అతిథులు ఎట్లయితే కార్యక్రమం కొనసాగుతూ ఉంటుందో అందరూ అతిథులు ఒప్పుకునే ఉంటారు. కానీ ఇవాళ మీ కొరకై మీ యొక్క జీవితాలకు వెలుగు నింపడానికై ఈ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ యొక్క జాతర అంటే ఉద్యోగాల జాతర ఈ కోశంగా నియోజకవర్గంలో జరగడం అనేది చాలా సంతోషదాయకం. మరి ఇవాళ కేసీఆర్ గారి నాయకత్వం ఇలాగనే వర్తిల్లాలని నేను ఇలా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఉద్యోగాల కంటే ఆశామాషి కాదు. ఉద్యోగం అంటే మన జీవితానికి ఒక వెలుగును నింపేది. ఆ వెలుగును నింపే కార్యక్రమంలో ఇవాళ అందరం మన బాధ్యతమైన చాలా సంతోషం. నేను మీ పండుగ కాబట్టి మీకు ఉద్దేశించినటువంటి 2 విషయాలు నేను చెప్తాను. ఎందుకంటే తర్వాత మాట్లాడే వాళ్ళు చెప్తారు. కానీ నేను మీ సంబంధించింది మీ ఉద్యోగాలకు సంబంధించిన విషయాన్ని విలేకరుగా నేను ఒక విషయాన్ని మీతో చెప్తాను. ఈయన ఎంతమంది అయితే యువకులు ఉన్నారో ఉద్యోగ పరిశీలనకు మీరందరూ వెతుకుతున్నారు. ఆ ఉద్యోగ అవకాశం లేదు ఈ ప్రాంతంలో మీకు కూడా లభించబోతా ఉంది. అయితే నేను అవసరమైనటువంటి ఉద్యోగస్తులకు నేను ఒక్కటి విన్నవిస్తాను. మీరందరూ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇవాళ 20 కంపెనీలు వచ్చినాయి. మన ముఖ్యమంత్రి గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మనకు ఆశీర్వదించి, కేటీఆర్ గారు మరి అట్లనే శ్రీనివాస్ గౌడ్ గారు మనల్ని ఆశీర్వదించి మన కోశాలకు 25,000 ఉద్యోగాలు మనకు అందించారు. అయితే నా అనుభవం చెప్తా. ఇక్కడ ఎంతమంది అయితే మీరందరూ ఉద్యోగాల గురించి వచ్చారో నేను వారికి ఒక్క సూచన తెలుసుకున్నాను. నేను మీకు ఒక్క ఈ సూచనను మీరు పాటించండి దయచేసి. లోపలికి వెళ్తే 80 కంపెనీస్ ఉన్నాయి. మరి మీ అందరికీ తెలుసు నేను విద్యా సంస్థలు నడుపుతాను. నాకు 16 విద్యా సంస్థలు ఉన్నాయి. నాకు మీ అందరికీ తెలుసు ఏంటంటే కొన్ని ఇలాంటి ఉద్యోగ యజమానులతో నాకు పరిచయాలు ఉన్నాయి. వాళ్ళను కూడా మీరు రప్పించిన వీటికి తీసుకొచ్చిన సుమారు ఇవాళ 80కి మళ్ళీ ఒక 80 కూడైంది. 150 కంపెనీలు ఇవాళ మనకు అందుబాటులో ఉన్నాయి. 25,000 ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయి. అయితే నా అనుభవం మీకు చెప్తా ఉన్నా. దయచేసి ఇవాళ మీరందరూ డైనమిక్ గా నిలబడుతున్నారు. యువకులు మీ యొక్క భవిష్యత్తు చాలా ఉంది. మీరు ఈ ఉద్యోగానికి మీరు అక్కడ వెళ్ళినప్పుడు మీరు అది ఎంత వేతనం ఇస్తుంది, ఎంత దూరంలో ఉన్నది, పని గంటలు ఎంతసేపు అని ఇవన్నీ లెక్కలు పెట్టుకుంటే మీకు ఏ ఉద్యోగం కూడా మీకు అందుబాటులోకి రాదు. మీ మొదటి ఉద్యోగము ఏది వస్తే అది ఆప్ట్ చేయండి. అర్థమవుతుందా? ఏ ఉద్యోగం మీకు ముందు దొరికితే తీసుకోండి. వేతనం మర్చిపోండి, పని సమయం మర్చిపోండి, దాని దూరము దగ్గర అని చూడకండి. ముందు మీరు ఒక ఉద్యోగాన్ని ఫస్ట్ ఇవాళ తీసుకోండి. తీసుకున్న తర్వాత ఇంకా మెరుగైన ఉద్యోగంకి మీరు అన్వేషించండి. కానీ ఇవాళ కేవలం మీరు వచ్చిన నాకు అన్ని సుఖంగా ఉండాలి, నాకు అనుకూలంగా ఉండాలి,
దాన్ని చాలా పాజిటివ్గా తీసుకున్నాను. 2 గంటలు కాదు, 4 గంటలు కూడా నిలబడిస్తే నిలబడతాను నేను అని పాజిటివ్గా తీసుకున్నాను. అయితే ఒక రోజు ఇక్కడ మళ్ళీ పిలిచింది పెళ్ళికొట్టి, మళ్ళీ లోపలికి వెళ్ళినా, మళ్ళీ అదే పని, నన్ను నిలబెట్టాలి, నువ్వు పని చేసుకోవాలి. నేను ఆ రోజు అనుకున్నాను, జీవితం భగవంతుని దయ వల్ల నేను అనుకున్నట్టు నడిస్తే మాత్రం జిందగీలో ఉద్యోగం చెయ్య, ఉద్యోగ కల్పన చేపిస్తానని నాకు టుడే మై డ్రీమ్ ఇస్ ఫుల్ఫిల్డ్. ఐ యామ్ మోర్ ఎక్సైటెడ్ విత్ యూ. ఐ నో ది వాల్యూ ఆఫ్ ది జాబ్. నౌ ది సినారియో has a little bit changed. Every student wants job, but the job should be their convenience. My dear friends, job will get, but it should teach you some lesson. You should look forward to that situation. మనం ఉద్యోగం ఇవాళ మీకు ఇస్తే తీసుకోండి, దాంట్లో కాన్షియస్గా ఆలోచించండి. ఆ కంపెనీ మనతో ఏం కోరుతా ఉన్నది, మనతో ఏం చేయించుకుంటా ఉన్నది, మనం ఎంత నైపుణ్యాన్ని మనము పెంచుకుంటా ఉన్నాము, ఇదన్నీ గమనించండి. మళ్ళీ మీరు కూడా ఒక గడ్డం శ్రీనివాస్ యాదవ్ లేక మీరు ఉద్యోగాలు చేస్తే మీరు 10 మందికి ఉద్యోగాలు కల్పించాలి. జీవితం మనం చెప్పినట్టే ఉంటుంది, జీవితం మనం చెప్పినట్టే ఉంటుంది. కానీ నీ కష్టం మాత్రం ఉండాలి, దాని వెనుక భగవంతుని దయ ఉండాలి. ఏదైనా సాధించవచ్చు. 500 ఉద్యోగాలు నా చేతి కింద ఉన్నాయి. నేనేమనుకుంటా, భగవంతుడు నాకు ఒక ఇన్స్ట్రుమెంట్గా వాడుకుంటుండో ఈ 500 మందికి ఉద్యోగాలు నాకు ఇప్పించి 16 కాలేజ్ హోటల్ మేనేజ్మెంట్, MBA, MCA నా దగ్గర ఉన్న కాంబినేషన్లు. నేను ఒక బీసీ బిడ్డనైనా కానీ నా తోమలు తగ్గట్టు నేను కూడా అంచెలంచెలుగా ఈ యొక్క విద్యా సంస్థలు పెంచుతా ఉన్నాను. నేను ఇవాళ ఎందుకు 2 మాటలు చెప్తున్నానంటే, మీ జీవితంలో ఉద్యోగం అనేది చాలా ప్రాధాన్యమైనటువంటిది. దాన్ని మీరు చక్కగా ఉపయోగించుకోండి. నేను విద్యార్థులకు చెప్తున్నా, నేను దళితవాడలో బస చేసినప్పుడు, నేను దళితవాడలో బస చేసినప్పుడు ప్రతి ఇంటికి వెళ్ళి అడిగితే ఏం చేస్తాడు మీ హస్బెండ్ అంటే, అమాయకం చేస్తాడు నాన్న. మరి నువ్వేం చేస్తున్నావు అంటే, నేను హౌస్ వైఫ్ అన్నాను. ఆ రోజు చెప్పిన నేను, ఏ ఒక్కరు కూడా హౌస్ వైఫ్గా ఉండదు, అందరూ ఎంప్లాయీ వైఫ్గా ఉండాలి, వర్కింగ్ వైఫ్గా ఉండాలి. మగవాళ్ళతో ఆడవాళ్ళతో సమానంగా పనిచేయాలి. ఏ స్కూల్ అయినా 8 గంటలకి మొదలవుతుంది. గృహిణులకు అందరికీ 9 గంటల పని పూర్తవుతుంది. 10 గంటల నుంచి మీరు పార్ట్ టైం జాబ్ కనుక తీసుకుంటే మీ ఇల్లు దైహికమానంగా వెళ్తుంది, ఆర్థికంగా ఆడంబరంగా వైపు పోతుంది అని సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. సోదరులారా, మన దేశం అంటే ఎంతో ప్రేమను పెడతాం. ప్యాట్రియాటిజం అంటే జెండా పట్టుకొని గుండెలకు అతుక్కుంటాం, నా తర్వాతనే ఎవరైనా ఈ దేశం గురించి పాటుపడతారని పెద్ద పెద్ద మాటలు చెప్తారు. నేను ఫాదర్ ఆఫ్ ది నేషన్ గాంధీ అవసరం లేదు, మనకు ఫాదర్ ఆఫ్ ది నేషన్ గాంధీ కావడం అవసరం లేదు, చైల్డ్ ఆఫ్ ది హౌస్ ఇలా అవసరం, మనకు బ్రదర్ ఆఫ్ ది హౌస్ అవసరం లేదు మనకు. ఇవాళ పెద్ద పెద్ద ఏదో గోషామహల్ ప్రాంతంలో టీఆర్ఎస్ పార్టీ పక్షాన నిరంతరం పనిచేస్తున్నటువంటి కరుడు కట్టిన తెలంగాణ వాది మా అన్న గడ్డం శ్రీనివాస్ యాదవ్ గారు. గట్టిగా చెప్పండి. సుదీర్ఘకాలంగా ఒక మేధావిగా, ఒక బహుజన బంధువుగా నిరంతరం బలహీన వర్గాలకు ఏదో జరగాలనేటువంటి తలంపుతో సుదీర్ఘకాలంగా పనిచేస్తూ భారత రాష్ట్ర సమితిలో ప్రధాన కార్యదర్శిగా, రాజ్యసభ సభ్యులుగా, శాసన మండలి సభ్యులుగా, ఇవాళ శాసన మండలి ఉపాధ్యక్షులుగా వ్యవహరిస్తున్నటువంటి పెద్దలు డాక్టర్ బండ్ల ప్రకాష్ గారు. ఆ విధంగానే
విద్యార్థి దశ నుండి కష్టాలతో, నష్టాలతో, అవమానాలతో, అవహేళనలతో జీవితాన్ని ఆరంభించి ప్రతి అవమానాన్ని సవాలుగా తీసుకొని సమాజంలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవాలి, దగాలుతున్నటువంటి వాళ్ళ పక్షాన నిలబడాలని చెప్పి పోరాటం చేస్తూ విద్యార్థి నాయకుడిగా జీవితాన్ని ఆరంభించి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తొలి బీసీ కమిషన్లో గౌరవ సభ్యుడిగా ఇవాళ తెలంగాణ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ గా ఉన్నటువంటి డాక్టర్ ఆంజనేయ గౌడ్ గారు సమావేశంపై అందరూ మహారాజు ఈ సభలో ఉద్యోగాలపై వచ్చినటువంటి యువజనులారా, యువకులారా, ఉక్కు నరాలు, ఇనుప కండరాలు కలిగినటువంటి 10 మంది ఉంటే ఈ దేశాన్ని ప్రపంచంలో అగ్రరాజ్యంగా నిలుపుతారన్నటువంటి వివేకానందుని యొక్క స్ఫూర్తి మనకి ఎప్పుడు జ్ఞాపకం వస్తుంది. నిధులు, నీళ్లు, నియామకాలు, నీళ్లు వచ్చాయి, నిధులు పుష్కలంగా కేసీఆర్ గారు సృష్టిస్తున్నారు, నియామకాలు మీ రాష్ట్రంలో కొదవ లేకుండా చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం వస్తే ఏమైందని అనుకున్నటువంటి వాళ్ళకు తెలంగాణ రాష్ట్రం వస్తే లక్షలాది ఉద్యోగాలు నా తెలంగాణ యువతి యువతలకు ఇస్తామని చెప్పి ఇవాళ ముఖ్యమంత్రి గారు చేతుల్లో ఊహిస్తున్నారు, కేటీఆర్ గారు చేతుల్లో ఊహిస్తున్నారని చెప్పి మనం అందరం కూడా గమనించాలి. ఇంతకుముందే గడ్డం శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ తన జీవిత అనుభవాన్ని పంచుకున్నాడు. ఒకనాడు జాబ్ సీకర్ గా ఉన్నటువంటి నేను ఇవాళ జాబ్ గీవర్ గా మారానంటే నాకు ఒక ఆశయం ఉన్నది, నాకు ఒక లక్ష్యం ఉన్నది. నేను ఇక జీవితంలో అన్ని కలిసి వస్తే జాబ్ గీవర్ గానే జీవిస్తానని చెప్పినటువంటి శ్రీనివాస్ యాదవ్ గారి మాటల్లో ఉన్నటువంటి ఆ గొప్పతనాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇవాళ నియామకాలు గతంలో లేవు. మన రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలు అరకొరగా ఉండేవి. ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు వస్తే వాడు ఎప్పుడు కూడా మీకదో తెలియదు. అలాంటి సందర్భంలో దిగ్గజ కంపెనీలన్నీ క్యూ కట్టి హైదరాబాద్ రాగలుగుతున్నాయంటే సమర్థవంతమైనటువంటి తెలంగాణ పరిపాలన విధానం అనేటువంటిది మనం అందరం కూడా గమనించాలని మనం చేస్తాం. ఒక ఆశయంతో, ఒక లక్ష్యంతో ఆనాడు 14 సంవత్సరాలు ఉద్యమం చేసి తెలంగాణ ఏదైతే సాధించబడ్డదో వచ్చినటువంటి తెలంగాణలో మనం ఏ ట్యాగ్లైన్గా పెట్టుకున్నామో నిధులు, నీళ్లు, నియామకాలు, ఆ నియామకాల్లో కూడా ఇవాళ మనం ముందు వరుసలో ఉన్నాం. పబ్లిక్ సర్వీసెస్ కమిషన్ ద్వారా అనేకమైన ఉద్యోగాలు ఈ మధ్యనే సమాజం బలంగా తయారవుతుందని చెప్పి గడ్డం శ్రీనివాస్ యాదవ్ గారు ఇవాళ 25,000 ఉద్యోగాలు, 130 కంపెనీలను ఇక్కడికి తీసుకొచ్చి మా ఉద్యోగ కల్పన కోసం ప్రయత్నం చేస్తున్నాడు అనేటువంటిది మనం గమనించాలని మనం చేస్తూ ఉన్నాం. చాలా విషయాలు మాట్లాడుకోవచ్చు. మనకు మాత్రం ఒక సంకల్పం ఉండాలి. ఇవాళ చిన్న ఉద్యోగమా పెద్ద ఉద్యోగం అనేటువంటి ఒక ఆత్మ న్యూనత భావాన్ని వదిలిపెట్టి చిన్నగానే స్టార్ట్ కావాలి, పెద్దగా ఎదగాలి. పీడికడ మందితో తెలంగాణ కావాలని చెప్పి అన్నాడు కేసీఆర్ గారు. పోయిందో తెలంగాణ వచ్చిందా లేదా చెప్పండి. తెలంగాణ వచ్చిందా లేదా చెప్పండి గట్టిగా. యువకురామే కాదా? మనమందరం పోయినాం, తెలంగాణ రాష్ట్రం వచ్చింది. 10 సంవత్సరాల్లోనే ఇవాళ తెలంగాణ దేశంలోనే గొప్పగా వర్ధిల్లుతున్నటువంటి సందర్భాన్ని మనం గమనిస్తున్నాం. కాబట్టి సోదరీమణులారా, ఇవాళ వచ్చినటువంటి అవకాశాలను తీసుకొని ఇంకా గొప్పగా ఎదిగి తెలంగాణ యొక్క శక్తిని, తెలంగాణ యొక్క ఔన్నత్యాన్ని మనం పెంచే విధంగా విదేశాలకు పోవడం కాదు, స్వరాష్ట్రంలో ఉండి, స్వదేశంలో ఉండి మన శక్తిని ప్రదర్శించి ఇవాళ జాబ్ సీకర్స్ గా ఉన్నటువంటి మీరు రానున్నటువంటి రోజుల్లో జాబ్ గీవర్స్ గా ఎదగడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుని తెలంగాణ యొక్క గొప్పతనాన్ని ముందుకు తీసుకుపోయేటటువంటి ప్రయత్నం చేయాలని చెప్పి మీ అందరికీ కూడా సవినయంగా మనవి చేస్తూ ఇంత గొప్ప కార్యక్రమాలు చేస్తున్నటువంటి సోదరుడు శ్రీనివాస్ యాదవ్ గారికి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ సెలవు. జై హింద్, జై తెలంగాణ, జై సందర్భాల జనసృతితో చాలా కఠిన దారిద్ర్యంతో ఎంతో కష్టపడి పైకి వచ్చినటువంటి మన ముఖ్య అతిథి, మన అడవులలో ఎంతో కష్టపడి వచ్చేయడం మన కృష్ణన్న, మన అంజన్న, వీళ్ళ జీవితం 10 మందికి స్ఫూర్తి కావాలి. మీకు 5 నిమిషాల టైం, మీ ఉద్యోగాలు ఎక్కడ పోవు, వాళ్ళ రాత్రంతా కూర్చోబెడతా. మీరు ఏం భయపడవద్దు, ఉన్నారా? రాత్రంతా కూర్చోబెడతా. మీకు ఇచ్చే వరకు, మీకు పత్రాలు ఇచ్చే వరకు, మీకు ఇంటికి పంపించే వరకు నేను ఇచ్చేది పోను. అయితే మీ మనందరి ఈరోజు ఇక్కడ కలవడానికి అవకాశం కల్పించిన, ఒకప్పుడు మీలాగే విద్యార్థిగా అక్కడ కూర్చొని మీలాంటి వాళ్ళ హక్కుల కోసం పోరాడి
ఆ తర్వాత గ్రేటర్ హైదరాబాద్ గ్రంథాలయ సంస్థ చైర్మన్గా, లైబ్రరీస్ చైర్మన్గా ఈ హైదరాబాద్ నాలెడ్జ్ సిటీగా తయారు చేయడం కోసం శ్రమించిన గడ్డం శ్రీనివాస్ యాదవ్ గారు, తర్వాత పేదరికాన్ని జయించి కష్టాన్ని అధిగమించి కాలేజీలు పెట్టి అనేక మంది విద్యార్థులకు జీవితాన్ని చూపిస్తూ అదే కోవలో ఇవాళ ఈ నియోజకవర్గాన్ని గోల్డెన్ గోశామలం చేయాలనే సత్సంకల్పంతో, మంచి ఆశయంతో ఇవాళ మీ అందరికీ కూడా అవకాశాలు కల్పించడం కోసం ఈ జాబ్ మేళాను నిర్వహించి మమ్మల్ని అందరినీ మీ దగ్గరికి ఆహ్వానించాడు గడ్డం శ్రీనివాస్ యాదవ్ గారికి సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తాము. ఇక్కడున్న వాళ్ళందరూ కూడా మీలాగే లక్షల కళలతో జీవితాన్ని మొదలుపెట్టిన వాళ్ళు, మీలాగే ఈ జీవితంలో రాణించాలని, 10 మందికి ఆదర్శంగా నిలబడాలని, వీడిదిరా బతుకంటే శబాస్ అనిపించుకోవాలని అనేక అవసరాలను అడ్డంకులను దాటుకుంటూ పైకొచ్చిన వాళ్ళే ఇక్కడికి వచ్చిన వాళ్ళు. అట్లా వచ్చిన వాళ్ళలో మా ఒకలమన్న కృష్ణమోహన్ ఎక్కడో కరీంనగర్లో హుజురాబాద్ నియోజకవర్గంలో ఒక చిన్న కుటుంబంలో పుట్టి ఇవాళ ఈ రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ అయ్యారు. ఈ రాష్ట్రంలో గుర్తింపు తెచ్చుకున్నారు ఒకలాభ కృష్ణమోహన్. విజయ్ షెడ్యూల్లో మనకు సమయం తీసి మన మధ్యలో వచ్చేటప్పుడు ఇప్పుడే చెప్పిన నేను ఈ వేదిక మీద ఉన్న వాళ్ళందరూ చరిత్ర కనుక మీరు చదివినట్టయితే మీరు ఉద్యోగాలు కాదు, మీరు 10 మందికి ఉద్యోగాలు కల్పిస్తారు. ఇవాళ మీకు చెప్పినాను కదా, బండ ప్రకాశం నుండి మన చరిత్ర, మన తలసాని సీనన్న చరిత్ర మీకు తెలిస్తే అసలు తలసాని సీనన్న అంటే ఒక శక్తి, ఒక ధైర్యం, ఒక పోరాటం. మేమందరం ఆయన స్ఫూర్తిగా తీసుకొని రాజకీయాలలో వచ్చింది. ఆ రోజు ఇప్పటికీ గుర్తుంటాను నాకు. ఆ రోజు చంద్రబాబు నాయుడు కళ్ళు చూడడానికి భయపడే టైంలో మన సీనన్న లేఖ రాసి నగరంలో కాదు రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రాలలో విప్లవం సృష్టించినటువంటి వ్యక్తి సీనన్న. మా రక్తం కూడా అదే. ఎంత అంటే అంత కష్టపడతాం, దానికి ప్రతిఫలం కూడా ఆశిస్తాము, ఆశించాలి అన్న చెప్పిన మొట్టమొదటి వ్యక్తి సీనన్న అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. ఎందుకు చెప్తున్నానంటే ఈ సందర్భోచితంగా చెప్తున్నాను. ఎందుకనంటే మీరు అక్కడ కూర్చున్న వాళ్ళు రేపు ఒక విప్లవాన్ని తీసుకొచ్చే శక్తి మీలో ఉంది. ఆ శక్తి ఎంత గొప్పదో, అది ఎట్లా తీసుకురాగలుగుతారో, అది ఎట్లా నిర్మాణం అవుతుందో అది ఈ వేదిక ద్వారా వీళ్ళందరినీ చూస్తే మీకు తెలుస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నేను నిన్ననే రాత్రి అనుకోకుండా స్క్రోల్ చేస్తుంటే ధర్మపీఠంలో నాట్ బి లైక్ యాజ్ టు aspire. Life will be always zigzag, but you should be go straight to the life. జీవితం మనం అనుకున్నట్టు నడవదు. నేను జీవితానికి మనం మాత్రం సీదా నడవాలి. మనం మాత్రం మన ఆశయాలను, మన సిద్ధాంతాలను పెట్టుకొని నడిస్తే జిగ్జాగ్ ఉన్న జీవితం కూడా కరెక్ట్ అయిపోతుంది అని ఎంతో మంది ఇలా ఉదాహరణలు ఉన్నాయి. మీరు వీళ్ళని అందరినీ ఇచ్చింది ఏదో గొప్ప వ్యక్తులు, నా ముఖ్య అతిథులను కాదు, వీళ్ళతో ఒక్కొక్కరిగా ప్రేరణ పొందినటువంటి సందర్భం ఉంది. ఇవాళ మీకు ఇంతకుముందే చెప్పిన మన కృష్ణన్నతోని, మన అంజన్నతోని, మన బండ ప్రకాశన్నతోని ఎంతో కష్టపడి వచ్చేది స్థాయికి నాకు మాత్రం దగ్గరగా, నా గుండెకు దగ్గరగా నేను సభాధ్యక్షులు సోదరులు గడ్డం శ్రీనివాస్ యాదవ్ గారు, గౌరవ పెద్దలు బండ ప్రకాశ్ అన్న గారు, చైర్మన్, వైస్ చైర్మన్, తెలంగాణ శాసన మండలి వైస్ చైర్మన్ శ్రీనివాస్ యాదవ్ గారు, ముఖ్య అతిథి శ్రీనివాస్ యాదవ్ గారు, ఇద్దరు వర్గాపన్న కృష్ణమోహన్ గారు, సోదరులు ఆంజనేయ గౌడ్ గారు, సోదరులు రామదేవ్ నాయక్ గారు, ఈ వేదిక మీద పెద్దలందరికీ ఉదయపూర్వకంగా శుభాకాంక్షలు. ఇవాళ జాబ్ మార్కెట్లో అనేక ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో. కాకపోతే సూటబుల్ జాబ్ ఎవరికి కావాలనేది వాళ్ళకి సూటబుల్ వ్యక్తులు దొరకరు. మనకు ఉద్యోగం కావాలనుకుంటే మనకు కంపెనీలు దొరికాయి. ఈ మధ్యలో ఉన్న గ్యాప్ని తొలగించడానికే ఇటువంటి జాబ్ మేళాలు ఉపయోగపడతాయి. వాస్తవంగా అనేక కంపెనీలకు నిష్ణాతులైన వ్యక్తులు అవసరం చాలా ఉంది. తెలంగాణ రాష్ట్రం సాకారమైన తర్వాత దాదాపు ఒక 5 ఎక్స్పోర్ట్సే
50,000 కోట్ల నుంచి 2,65,000 కోట్లకు పెరిగి ఇవాళ ఒక్కసారి హైదరాబాద్లో మనం అనేక ప్రాంతాలు పోతే సెక్టార్ ఎంత డెవలప్ అవుతుంది అనేది కట్టించే మనకు కాబట్టే ఆకాశ ఆదిమాలన్నింటినీ చూస్తే మనకు అర్థమవుతుంది. అదేవిధంగా టీఎస్ బైపాస్ వల్ల కూడా అనేక కంపెనీలు ఇలా హైదరాబాద్ ప్రాంతానికి వస్తున్నాయి. దానికి కావాల్సిన నాలెడ్జ్ కూడా మనం పెట్టాలంటే రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ టాస్క్ ద్వారా మీరు ట్రైనింగ్ ఇచ్చి ఇక్కడ పంపడం జరుగుతుంది. దురదృష్టం ఏంటంటే చాలా మంది జాబ్ సీకర్స్ బీటెక్ తెలిసిన వాళ్ళు కూడా కాలేజీలో విజ్ఞానాన్ని సంపాదించకుండా వచ్చి మైత్రివనం కాడ డిగ్రీ సంపాదించడానికి ప్రయత్నం చేస్తారు. అటువంటి తప్పుడు దూరంలో వదులుకొని కాలేజీలో ఉన్నప్పుడే ఫుల్ ఫ్లెడ్జ్గా ఎక్కువ కాలేజీ ద్వారానే ప్లేస్మెంట్ రావడానికి మీరు ప్రయత్నం చేస్తే తప్పనిసరిగా మీకు మీ కుటుంబాలకు కూడా మంచి పొజిషన్ ఉంటుందని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ సోదరుడు గడ్డం శ్రీనివాస్ యాదవ్ గారు అనేక కార్యక్రమాలు మరి సంక్షేమ రంగంలో చేస్తూ వస్తున్నారు. వారు వ్యక్తిగతంగా వారి ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఇలా జాబ్ సీకర్స్ కూడా ఈ గ్యాప్ను బ్రిడ్జ్ చేయడానికి ఉద్యోగార్థులందరినీ ఒక వేదికకి తీసుకొచ్చి కంపెనీలన్నింటినీ ఈ ఖాతాని తీసుకొచ్చి మీకు ఈ అవకాశాలు కల్పిస్తున్న మిత్రుని ఈ మెగా జాబ్ మేళకు సహకరించినటువంటి సెట్మెంట్ వారికి, సెట్మెంట్ అధికారులకు, వేదిక మీద ఉన్నటువంటి మా అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములకు అందరికీ పేరు పేరున అభినందన తెలియజేస్తా ఉన్నా. ఎంతో సంతోషదాయకమైనటువంటి సందర్భం. ఈరోజు హైదరాబాద్ అంటే మీకు అందరికీ తెలుసు, ఒకవైపున ఐటీ కానీ రెండో వైపున ఇండస్ట్రీస్ కానీ చదువుకున్నటువంటి పిల్లలకు ఆపర్చునిటీస్ ఒకప్పుడు పరిస్థితులు వేరు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మరి గౌరవ ముఖ్యమంత్రి గారి మరి పరిపాలనలో ఎన్నో ఆపర్చునిటీస్ ఉన్నాయి. మీకు తెలుసు, మరి ప్రభుత్వం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో ఇప్పటికే 1,95,000 ఉద్యోగాలు ఇచ్చినాం, వేరే డిపార్ట్మెంట్స్ కలిపి. ఇంకా ఉన్న వేకెన్సీస్ అన్ని ఫిలప్ చేయడానికి ముఖ్యమంత్రి గారు స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అయితే దీంతో పాటు ప్రైవేట్ రంగం అనేది కూడా ప్రధానమైనటువంటి భూమిక ఈ భారతదేశంలో, ప్రపంచంలో హైదరాబాద్ ఉన్నటువంటి ఆపర్చునిటీస్ ఎక్కడ లేవు. ఈరోజు మనం కష్టపడి చదువుకున్నటువంటి చదువుకు సార్థకత అవుతుందంటే మనకి ఏదైనా ఉద్యోగం వస్తే. మన పేరెంట్స్ కూడా మనల్ని బ్రహ్మాండంగా చదివించి, వాళ్ళు చదువుకోకపోయినా పర్వాలేదు, వాళ్ళు ఎన్నో వ్యయ ప్రయాసాలు కష్ట నష్టాలు భరించి మా పిల్లలు ప్రయోజకులు కావాలనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు ఒక పూట తినకపోయినా పర్వాలేదు మనం చదివించింది. కానీ మనము దాన్ని పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈరోజు ఎన్నో ఇండస్ట్రీస్ ఉన్నాయి. మీకు ఐటీ సెక్టార్లో కానీ ఇండస్ట్రియల్ సెక్టార్లో కానీ ఎన్నో ఆపర్చునిటీస్ ఉన్నాయి. మీరు చూసింది ఈ మధ్యకాలంలో కరోనా వైరస్ వచ్చినప్పుడు ఎంప్లాయ్మెంట్ కోసం 24 లక్షల మంది వేరే రాష్ట్రం వాళ్ళు వచ్చాయి. తెలంగాణ రాష్ట్రంలో ఉపాధి కల్పించుకుంటున్నటువంటి పరిస్థితి. ఒకప్పుడు తెలంగాణ నుంచి వేరే ప్రాంతాల్లో పోయి మనకు ఎంప్లాయ్మెంట్ కానీ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేయాలంటే వేరే రాష్ట్రాలకు వేరే దేశాలకు పోతుండే. కానీ మన హైదరాబాద్ ఈరోజు భారతదేశంలోనే ఒక నంబర్ 1 స్థాయిలో మనం ఉన్నాం. కాబట్టి ఆపర్చునిటీస్ అనేది మనందరూ మనం ఇండస్ట్రీస్కో ఐటీకో మరి ఐటీ సెక్టార్లో ఐటీ కంపెనీల దగ్గరికి పోతే దొరకవు. మరి ఈరోజు గడ్డం శ్రీనివాస్ యాదవ్ గారు మరి గంగాధర్ గారి మరి ట్రస్ట్ పేరు మీద ఈరోజు ఒక గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించడం, దీంట్లో దగ్గర దగ్గర అనేకమైనటువంటి కంపెనీస్ కూడా వచ్చినాయి. మీరు మీ యొక్క బయోడేటా కానీ మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కానీ మీ వివరాలు కానీ మీరు ఛాయిస్ చేసుకున్నటువంటి కంపెనీస్ కానీ మీ డీటెయిల్స్ ఇస్తే మరి తప్పకుండా ఆపర్చునిటీ రావడానికి పూర్తి స్థాయిలో అవకాశం ఉంటుందనే ఉద్దేశంతోనే ఈ మెగా జాబ్ మేళా అనేది బ్రహ్మాండంగా ఏర్పాటు చేయడం జరిగింది. నేను మా అందరి పక్షాన గడ్డం శ్రీనివాస్ యాదవ్ గారు వారి కుటుంబ సభ్యులకు
అభినందన తెలియజేస్తా ఉన్నాను. తాను వ్యాపారం చేసుకొని చదువుకొని నేను పైకి రావడమే ప్రధానమైనటువంటిది కాదు, నా ద్వారా ఎంతో మంది యంగ్స్టర్స్ కు అవకాశం వస్తే బాగుంటుందని ఈ గొప్ప కార్యక్రమాన్ని మీకోసం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ఒక నెల నుంచే పబ్లిసిటీ చేయడం కానీ, కొన్ని వెహికల్లన్నీ కాలేజెస్ దగ్గర, బస్తీల దగ్గర, కాలనీస్ దగ్గరకు పంపించడం కానీ, పేపర్లలో వైడ్ పబ్లిసిటీ కానివ్వండి, మరి దీనికి కావలసినటువంటి వారి యొక్క సబార్డినేట్స్ కానీ, వారి కాలేజెస్ కానీ వారి యొక్క సహకారం తీసుకొని మరి ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం, దీంట్లో వచ్చినటువంటి మీరు కూడా మీకు ఉపయోగపడే విధంగా కొంత ఓపిక అయినా పర్వాలే, లేట్ అయినా పర్వాలే, మీరు ఏ పని మీద అయితే వచ్చిందో సక్సెస్ఫుల్గా మీకు ఎంప్లాయ్మెంట్ వచ్చే విధంగా మీరు ఆ కార్యక్రమాన్ని నిర్వహించుకొని ముందుకు పోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే మన హైదరాబాద్ సిటీలో మీకు తెలియదు కాదు, పేరెంట్స్ ఎంత కష్టపడ్డా కానీ ఇప్పుడు ఉన్నటువంటి వాస్తవ పరిస్థితుల్లో రకరకాల ఇబ్బందులు వస్తున్నాయి. వాళ్ళకు మీకు జాబ్ వచ్చిందంటే మన కుటుంబానికి కూడా మనం తోడవుతాం. కాబట్టి మీరు కష్టపడి చదువుకున్నటువంటి చదువుకు మీకు ఏదైనా ఉద్యోగం వస్తే మరి అంతకంటే సార్థకత ఏమి ఉండదు. కాబట్టి మా అక్క చెల్లెళ్ళు, అమ్మాయిలు కూడా చాలా పెద్ద ఎత్తున ఉన్నారు. జాబ్ ఆపర్చునిటీ కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ఈ జాబ్ మీద కార్యక్రమాన్ని మరి మా స్పోర్ట్స్ మినిస్టర్ గారు శ్రీనివాస్ గౌడ్ గారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా వారికి ఉన్నటువంటి సెటిల్మెంట్ వాళ్ళ సహకారం తీసుకొని అన్ని జిల్లాల్లో కూడా ఇటువంటి మెగా మరి కార్యక్రమాన్ని మరి బ్రహ్మాండమైనటువంటి ఈ యొక్క జాబ్ మేళ కార్యక్రమాలను నిర్వహించుకుంటూ ముందుకెళ్తా ఉన్నారు. వారు చాలా సందర్భాలలో చెప్పింది అన్ని జిల్లాలలో ఇటువంటి అవకాశాలు కల్పిస్తే దాంట్లో కొంతమందికైనా ఉద్యోగాలు వస్తే అంతకంటే మాకు కావాల్సింది ఏముండదు అనేటువంటి ఉద్దేశంతోనే ఈ ప్రయత్నం జరుగుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి శ్రీనివాస్ యాదవ్, గడ్డం శ్రీనివాస్ యాదవ్ లాగా చాలా మంది యంగ్స్టర్స్ ఈ రోజు హైదరాబాద్ లో ముందుకు వస్తే, అనేకమైనటువంటి కాలేజెస్ వాళ్ళు ముందుకు వస్తే తప్పకుండా కొన్ని వేలాది మందికి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ రావడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈరోజు ఒక గుడ్ గవర్నెన్స్ ఉంది, ఓ అద్భుతమైనటువంటి పరిపాలన ఈ రాష్ట్రంలో జరుగుతుంది. ఆపర్చునిటీస్ పెరుగుకుండా ముందుకెళ్తున్నాయి. ఎవరు కూడా ఖాళీ ఉండడానికి లేకుండా ప్రభుత్వం ఒకవైపున ప్రయత్నాలు చేసుకుంటూ ముందుకెళ్తుంది. మరి ఇటువంటి కార్యక్రమాల ద్వారా కూడా మరి తప్పకుండా మీకు అందరికీ న్యాయం జరుగుతుందని చెప్పి నేను ఆశిస్తూ ఉన్నాను. నేను మీ అందరి పక్షాన మరొకసారి గడ్డం శ్రీనివాస్ యాదవ్ గారికి, వారి కుటుంబ సభ్యులకు, మరి ప్రభుత్వం పక్షాన అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఇటువంటి బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాలు చేయండి. తప్పకుండా రాజకీయాలలో కూడా మీరు పైకి రావడానికి వీరందరి సహకారం కూడా మీకు ఉంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. శ్రీనివాస్ యాదవ్ గారి గొప్ప గుణం ఏంటంటే మొన్న కరోనా వైరస్ లో కూడా కొన్ని వేలాది మందిని ఆదుకున్నాడు. వారికి మెడిసిన్ కానీ, ఫుడ్ కానీ, వాళ్ళకు కావలసినటువంటి అవసరాలను కానీ వారి యొక్క ట్రస్ట్ ఆధ్వర్యంలో మరి గోషాబాద్ కాన్స్టిట్యున్సీ లో చాలా కార్యక్రమాలు వారు చేశారు. కాబట్టి వారికి నేను మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే యంగ్స్టర్స్ గా కమిట్మెంట్ ఉండాలి. ఏ రోజు కూడా మీకు అందరికీ తెలుసు, మనిషి జీవితంలో ఎంత సంపాదించినా ఏం తీసుకోకూడదు. పోయిన తర్వాత మన కుటుంబం కానీ, బంధువులు కానీ మనకున్న ఆస్తుల కోసమే వాళ్ళు కొట్లాడతారు. ఉన్నప్పుడు ఇటువంటి బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాలు చేస్తే వేలాది మంది గుండెల్లో నిలుచుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఈ రోజు ఈ జాబ్ మేళని గ్రాండ్ సక్సెస్ చేసినటువంటి మరి గంగాధర్ ట్రస్ట్, గడ్డం గంగాధర్ గారి ట్రస్ట్ ఆధ్వర్యం, చైర్మన్ శ్రీనివాస్ యాదవ్ గారు, వారి కుటుంబ సభ్యులు, వారికి సహకరించినటువంటి మిత్రులు, మా పార్టీ పెద్దలు, మరి మేము చేసినటువంటి ముఖ్య అతిథులు, వారందరి పక్షాన మీ అందరికీ అభినందన తెలియజేస్తా ఉన్నాను. ఒకటి, నేను మీ అందరి కోరిక మేరకు, ఇక్కడ ఉన్నటువంటి యంగ్స్టర్స్ కోరిక మేరకు
ఒకటి అడగదలుచుకున్నాను, మీరు ఇటువంటి బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమం చేసేందుకు దీంతో ఎంతమందికి ఉద్యోగాలు వచ్చినాయో కూడా దాన్ని లెక్కలేసి చెప్పవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే జాబ్ మేళా ఇంత ఘనంగా జరిగినప్పుడు ఎన్నో కంపెనీస్ ఇక్కడికి వచ్చినప్పుడు మరి ఆ కంపెనీ ద్వారా ఈ జాబ్ మేళా ద్వారా ఎంతమందికి ఉద్యోగ కల్పన జరిగింది అనేది కూడా చాలా ప్రధానమైనటువంటి అంశం. ఎందుకంటే పిల్లలు ఎక్కడెక్కడికైనా వచ్చేది, ఇక్కడ జాబ్ మేళా జరుగుతుందని వీళ్ళు హైదరాబాద్ సిటీలో ఎక్కడెక్కడి నుంచో ఇతర ప్రాంతాల నుంచి కూడా వాళ్ళు వచ్చేది. ఏదో వచ్చినాము, మరి ఆ రోజు ఆపర్చునిటీ వస్తుంది అనుకున్నాము, మాకు రాలేదనేటువంటి బాధ వాళ్ళలో ఉంటుంది. కాబట్టి నేను వచ్చిన వాళ్ళందరికీ మరి జాబ్ వస్తాయని కాదు, మీరు ఎంతమందికి మీ దగ్గర కొన్ని వందలాది మంది దీంట్లోకి ఎన్ని వందల మందికి ఉద్యోగాలు వచ్చినాయో కూడా ఆ లెక్కలు కూడా చెప్తే దీన్ని విస్తృతంగా హైదరాబాద్లో తీసుకుపోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై థ్యాంక్ యూ. యాక్చువల్గా మా ఫ్రెండే సజెస్ట్ చేసింది నాకు ఈ జాబ్ మేళా గురించి. అయితే నేను నిన్న నేను రిజిస్టర్ అయినాక నేను ఈ ఇంటర్వ్యూకి వచ్చి నేను సెలెక్ట్ అయ్యాను. సెలెక్ట్ అయ్యేసి బీజెడ్ కంపెనీలో నేను సెలెక్ట్ అయ్యాను. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. నాకు చాలా సెలెక్ట్ అయినందుకు. ట్రై చేయలేదు, ఫస్ట్ టైం ట్రై చేశాను. సో నేను సెలెక్ట్ అయ్యాను, నేను చాలా హ్యాపీగా ఉన్నాను. थैंक यू फॉर गिविंग दिस अपॉर्चुनिटी. मैं बहुत ज़्यादा हैप्पी हूँ क्योंकि ये मेगा सेल का जो जॉब है ना बहुत ज़्यादा काम आया हम लोगों को. और मेरी फ्रेंड पूजा बोल रही थी कि इधर ऐसा जॉब है करके. मैं घर में थी असल, तो आइडिया नहीं था कि ऐसा जॉब है करके, जॉब के लिए ऐसा से लाइक लगा है करके. 8,000 वैकेंसीज है इधर. इफ़ जो भी इंटरेस्टेड है वो इतने सारे कंपनीज़ में जाके अपन को रेज्यूम देना होगा. रेज्यूम देते ही वो लोग इफ़ अगर इंटरेस्टेड है अपन, वो लोग को अच्छा दिखा तो हम लोग को ले लेते. दैट्स इट. सेलेक्शन तो हुआ है, लेट्स सी व्हाट्स हैपन. థ్యాంక్ యూ. నా పేరు కార్తీ సార్. నేను వచ్చింది మానపేట నుంచి. నేను ఐఎమ్ స్టడింగ్ ఇన్ ఐంద్ర డిగ్రీ కాలేజ్ చెంపాపేట్. అండ్ నాకు ఈ జాబ్ ఇచ్చింది, జాబ్ మేళ తెలిసింది కూడా మా చైర్మన్ సార్ గదం శ్రీనివాస్ రెడ్డి సార్. నాకు కేబీ కంపెనీ నుంచి నాకు జాబ్ ఆఫర్ వచ్చింది. నాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. गुड इवनिंग एवरीवन, माय नेम इज़ पूजा. मुझे ये इस ऑफ़र का पता मेरे दीदी ने दिया था और मैं बहुत खुश हूँ कि मैं यहाँ पे सेलेक्ट हो गई. मैंने फ़र्स्ट टाइम ट्राई किया था यहाँ पर और मैं सेलेक्ट हो गई इसमें. मैं बहुत खुश हूँ. థ్యాంక్ యూ. నా పేరు గీత. చాలా హ్యాపీగా ఉంది జాబ్ ఆఫర్ వచ్చినందుకు. టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 7 to 3 అండ్ 13,000 అంట శాలరీ. చాలా హ్యాపీగా ఉంది. గడ్డం శ్రీనివాస్ సార్ గారు ఇచ్చారు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ. నందిని. ఆఫీస్ టైమింగ్ 7 నుంచి 11 వరకు, మళ్ళీ ఈవినింగ్ 3 నుంచి 7 వరకు. ఇచ్చినందుకు గడ్డం శ్రీనివాస్ గారికి థ్యాంక్స్. హాయ్ అందరికీ, నా పేరు కీర్తన. నేను నాంపల్లి నుంచి వచ్చాను. ఇక్కడ మా కాలేజ్ ద్వారా ఇలా వచ్చి ఉండే ఇంకా పేపర్స్ జాబ్స్ కోసం అని ఆపర్చునిటీ ఇచ్చినారు. మాకు బిగ్ ఆపర్చునిటీ వచ్చింది. మా లాంటి చాలా మెంబర్స్కి జాబ్ ఎంతో అవసరం. శ్రీనివాస్ యాదవ్ గారు మాకు ఈ పెద్ద ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ. ఇంకా మేము చాలా లక్కీ ఆ ఆపర్చునిటీ మాకు వచ్చినందుకు. నాకు జాబ్ సెకండ్ రౌండ్కి సెలెక్ట్ అయ్యాను. నేను ఇంకా చాలా హ్యాపీగా ఉన్నా. మా పేరెంట్స్కి ఇంకా ఫీడ్బ్యాక్ అయితే ఉండగలుగుతా. థ్యాంక్ యూ. ప్రజలందరికీ ధన్యవాదాలు. ఇవాళ చాలా అద్భుతమైనటువంటి రోజు, మర్చిపోరానటువంటి రోజు. ఎందుకనంటే మేము గత వారం రోజుల నుంచి ఉద్యోగాలు కల్పిస్తాం, మీకు ఒక ఆసరాగా నిలబడతామనంటే ప్రజలందరూ విని ఇవాళ పని కట్టుకొని విధిగా వారి పిల్లలను పంపించిండ్రు. అన్న సీనన్న మా పిల్లలకు ఉద్యోగాలు చూడు అని ఎన్నో ఫోన్లు నిన్నటి నుంచి ఇవాళ వరకు చాలా సంతోషం వేసింది. ఎందుకనంటే గోషామల్ ప్రజలు ఎప్పుడు మతతత్వ రాజకీయాలకు వాళ్ళు అంకితమయ్యే వాళ్ళు.
ఇవాళ వాళ్ళ జీవితం యొక్క అవసరాలు ఏంది, వాళ్ళు ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి, వాళ్ళకు పిల్లలకు ఎట్లుండాలి భవిష్యత్తు అని ఆలోచించారు. మరి దాని ద్వారా ఇవాళ పిల్లలకు చదువును నాతోని ఉచిత చదువును అందిపించారు. తర్వాత ఇవాళ పిల్లలను పంపించి సీనైన ఉద్యోగం ఇస్తున్నాడు పోండి అని చెప్పిండు. వాళ్ళందరూ వచ్చి ఉద్యోగాలు గోషామేళ ప్రజలందరూ ఉద్యోగాలు తీసుకుంటా ఉన్నారు. కానీ నేను ఈ సందర్భంగా ఒక్క విషయం చెప్తున్నా, ఇవాళ మనకి ఇవన్నీ గోషామేళలో మనకి ఉద్యోగాలు దొరికినాయంటే కేసీఆర్ గారి దీవెన వల్ల. నిజంగా మనం తెలంగాణ తెచ్చుకోకపోతే మనము ఇలాంటి కాన్స్టిట్యున్సీ వైజ్గా ఉద్యోగాలు కల్పించేది మనము అసలు ఏమాత్రం కూడా ఆలోచనకు కూడా అంతని విషయం ఇది. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారు ఇవాళ ప్రతి మూలలో ప్రతి గల్లీలో ఇవాళ ధూల్పేట్, ఇవాళ చెప్పల్ బజార్, జూల్పేట్, జుమేరాత్ బజార్ ఇలాంటి ప్రాంతంలో కూడా మేము వెళ్ళి జాబులు మేము ఇస్తున్నాము అని అంటే అది కేవలం కేసీఆర్ గారి చనువు వల్ల, ఆయన యొక్క గొప్ప ఆలోచన వల్ల, ఆయన యొక్క సంక్షేమం వల్లనే ఇవాళ జరుగుతూ ఉన్నాయి. సెట్విన్ ద్వారా ఈ కార్యక్రమం జరిగింది. చాలా బృహత్తరమైనటువంటి కార్యక్రమం, చాలా నిర్మాణాత్మకమైనటువంటి కార్యక్రమం. 25,000 మందికి ఇవాళ నిరుద్యోగుల ఉద్యోగాలు కల్పించే ఒక సువర్ణ అవకాశం కేసీఆర్ గారు నాకు కల్పించినందుకు వారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా. అదేవిధంగా ఈ రకంగా జాబులు కాకుండా ఇంకో కేటీఆర్ గారి ఆలోచనలో మేరకు వారు ఇవాళ టీఎస్ ఐపాస్ కానీ టీ హబ్ కానీ వి హబ్ కానీ అవి నిర్మాణం చేసి దాని ద్వారా కూడా ఇవాళ తెలంగాణ ప్రజలకు, యువతులకు ఎన్నో ఉద్యోగ అవకాశాలు ఇవాళ కల్పిస్తూ ఉన్నారు. నిజంగా ఇది అద్భుతం, మహా అద్భుతం. బంగారు తెలంగాణ ఎక్కడ ఉంది అని అడుగుతున్నారు కదా, ఆ ప్రతిపక్షాలను నేను కోరుతా ఉన్నాను, రాండి ఈ యొక్క గోషామేళ్ చిట్ట చివర ఉన్న గోషామేళ్లో చూడండి. ఇక్కడ ప్రభుత్వం ద్వారా ఏదైతే సంక్షేమం ద్వారా ఇవాళ ఉద్యోగ కల్పన జరుగుతూ ఉందో అది చూసి మీరు తెలుసుకోండి. నిజంగా ఈ తెలంగాణ వస్తే బంగారు తెలంగాణ వైపు అడుగులు పడుతున్నాయా లేవా మీరు గమనించండి. కేవలం ఆరోపణలకే కాదు, కేవలం నిందలే చేయకండి, వాస్తవాన్ని తెలుసుకోండి, ప్రజలల్లో మీరు అభిమానం పెంచుకోండి వాస్తవం చెప్పి, కానీ చులకన కాకుండా అని చెప్పి నేను ఇవాళ బీజేపీ వారిని అదేవిధంగా కాంగ్రెస్ వారిని కోరుతా ఉన్నాను. చాలా సంతోషదాయకమైనటువంటి విషయం. ఇవాళ 25,000 మందికి ఉద్యోగ కల్పన ఉంది. తండోపతండాలుగా విద్యార్థులు, యువకులు, నిరుద్యోగులు అందరూ లైన్ కట్టుకొని పొద్దున 9 గంటల నుంచి నిరంతరంగా కొనసాగుతున్న ఈ ప్రక్రియ. మరి జాబు పొందిన వాళ్ళందరూ నా దగ్గరికి వచ్చి వాళ్ళ ముఖంలో చిరునవ్వును చూస్తూ ఉంటే నిజంగా ఈ జీవితం ధన్యమైంది అన్నట్టు నాలో భావన కలుగుతూ ఉంది. నిజంగా మరొక్కసారి కేసీఆర్ గారు నిజంగా ఇది మీరు దయచేసి ఈ యొక్క కార్యక్రమాన్ని వారు చూసే విధంగా పంపండి. ఎందుకనంటే ఇక్కడ మారుమూల గ్రామం, కటిక పేదరికంలో ఉన్న యువకులు, పూరి గుడిసెలో ఉన్నటువంటి నిరుద్యోగులు ఇవాళ వారికి ఉద్యోగాలు దొరికినాయంటే నిజంగా ఇక ఈ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య కొన్ని రోజుల్లో ఉండదని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.